ఇక ఇవాళ లాస్ట్ డేటా యువ వికాసం రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రచురించడం జరిగింది. యువ వికాసానికి సర్వర్ బిజీ సమస్య, దరఖాస్తుల సమర్పణలో ఇబ్బందులు, 3 రోజులుగా సర్వర్ బిజీ, అర్ధరాత్రి కూడా అదే పరిస్థితి, పథకం దరఖాస్తుకు నేటితో గడువు పూర్తి, ఇప్పటికే 16 లక్షలకు పైగా దరఖాస్తులు, మరో వారం గడువు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు మరో వారం గడువు ఇవ్వాలని. ఇప్పటికే 2 దఫాలుగా మార్చి 17 అనుకుంటా, మార్చి 17 నుంచి దరఖాస్తులు ఏమో స్వీకరించడం జరిగింది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు మాత్రమే మేము దరఖాస్తులు తీసుకుంటామని ప్రకటించింది. దాని తర్వాత మళ్ళీ 10 రోజులు పెంచింది. ఈ రోజు వరకు లాస్ట్ డేట్ ఉన్నది. మరి ఈ డేట్ను పొడిగిస్తారా లేదనేది ప్రభుత్వ వర్గాల నుంచి ఇప్పటివరకు అయితే సమాచారం అయితే లేదు. కానీ మరి పొడిగిస్తారా లేదా అనేది చూడాలి. మరి 1-2 రోజులు ఏమైనా పొడిగిస్తారు. ఎందుకంటే ఒక పక్కనేమో సర్వర్ డౌన్ అవుతా ఉంది, దరఖాస్తులు స్వీకరించట్లేదు, ఆ సర్వర్ డౌన్ అని చెప్పేసి చూపెడతా ఉందట. ఇగో రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సర్వర్ బిజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 3 రోజులుగా సర్వర్ బిజీ అవడంతో ఆన్లైన్ మీ సేవ కేంద్రాల వద్ద ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. అర్ధరాత్రి వేళల్లోనూ సర్వర్ వేగం పుంజుకోవట్లేదు. యువ వికాసం దరఖాస్తుకు గడువు సోమవారం ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకునే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒక్కసారి దరఖాస్తులు పోటెత్తడంతో నెట్వర్క్ సమస్యకు దారితీసింది. మరో మార్చి 17 నుంచి యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా ఆదివారం అర్ధరాత్రి వరకు ఆన్లైన్లో 14 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఆఫ్లైన్లో వచ్చిన మరో 2 లక్షలకు పైగా దరఖాస్తులను నెట్వర్క్ ఇబ్బందుల వల్ల ఆన్లైన్ చేయలేకపోతున్నారు. వరుస సెలవులు, నెట్వర్క్ ఇబ్బందుల దృష్ట్యా మరో వారం రోజులు గడువు పెంచాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా యువజన సంఘాల నాయకులు సీఎంకు లేఖలు రాయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ 17వ తారీఖు నుంచి టైం ఇచ్చిండు, అంటే దరిదాపుగా నెల రోజుల టైం ఇచ్చిండు. మనం అంటే అన్నాం కానీ మరి ఇప్పుడు నెల రోజుల కానించి సర్టిఫికెట్లు రాకుండా ఉంటాయా? ఇప్పుడు ఏమవుతుందంటే జనాలు కూడా కొంత ఏమవుతుందంటే ఇంకా 2 రోజులు ఉన్నది కదా, ఇంకో 4 రోజులు ఉంది కదా, పోదాంలే చేద్దాంలే అన్నటువంటి ఆలస్యం ఏదైతే ఉంటుందో ఆ ఆలస్యంతో వచ్చినటువంటి ముప్పు. ఇప్పుడు నెల రోజులు టైం ఇచ్చినాక మనం కనీసం ఓ 4 లక్షల లోన్కి అప్లై చేసుకున్నప్పుడు మనకు బాధ్యత ఉండాలి కదా. మీకు అంత ఆతృతగా ఉన్నప్పుడు మన బాధ్యత కూడా ఆ విధంగానే ఉండాలి. ఒకటే సరిపోయి ఇరుగ మీద పడితే అక్కడ మీసోడు ఏం చేస్తాడు పాపం, ఆన్లైన్ వాడు ఏం చేస్తాడు, సర్వర్ డౌన్ అని చూపెడుతుంది, ఇంకేం చేస్తాడు. ఏమైందట అంటే మొత్తం ఇప్పటికి 14 లక్షల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొన్న ఒక వారం నుంచి ఏముందంటే ప్రభుత్వం నుంచి ఒక గైడ్లైన్స్ విడుదల కావడం జరిగింది. ఈ సర్వర్లు బిజీ వస్తూ ఉన్నాయి, ఈ బిజీ వస్తూ ఉంది, ఆ బిజీ వస్తూ ఉంది, కాబట్టి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఒక ఫామ్ దొరుకుతూ ఉన్నది మీ సేవ కేంద్రాల్లో, ఆన్లైన్ సెంటర్లో. ఆ ఫామ్ కనుక నింపి మీ డీటెయిల్స్ దాంట్లో పొందుపరిచి స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్ కానీ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు మున్సిపల్ కార్యాలయంలో ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక దరఖాస్తు ఫామ్ను పెట్టిండు. మరి ఆ దరఖాస్తు ఫామ్ను నింపి ఎంపీడీఓ ఆఫీసులో ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క దరఖాస్తులు ఎవరు ఫిల్ చేయాలి, ఎవరు ఆన్లైన్ చేయాలి అంటే ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని మేము కేటాయించినామని చెప్పిండు. మరి ఆ ప్రత్యేకమైనటువంటి సిబ్బంది ఎప్పటివరకు వాళ్ళు ఆన్లైన్ చేయాలంటే ఇప్పటి వరకే ఆన్లైన్ చేయాలి. ఈ 2 లక్షలకు సంబంధించినటువంటి ఎవరైతే ఆన్లైన్ చేయకుండా నేరుగా ఫామ్ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చిందో వాళ్ళు దరఖాస్తు చేయలేకపోయారు. మరి ఆ 2 లక్షల మంది ఎవరు బాధ్యులు అవి? మరి వాళ్ళకి ఏమైనా టైం ఇస్తారా? ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చినటువంటి దరఖాస్తుల వరకు ఏమైనా టైం ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, మీరు అప్లై చేసుకోలేదు, మీరు డేట్ పొడిగించలేదు కాబట్టి మీరు తీసుకుపోయి ఎంపీడీఓ కార్యాలయంలో ఇవ్వండి 1-2 డేస్లో అని చెప్పేసి ఇక ఆన్లైన్ తోటి ఇక పెట్టకూరుగా పూట. దాంతోపాటు ఆన్లైన్లో చేసుకున్నటువంటి దరఖాస్తులతో పాటు ఎంపీడీఓ దగ్గరికి వచ్చినటువంటి దరఖాస్తులను కూడా మీరు పరిశీలించాలా. వాళ్ళు ఆన్లైన్ చేసినా చేయకపోయినా ఆన్లైన్ చేసినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఇవ్వాలని చెప్పేసి ఈ గైడ్లైన్స్లో పెట్టిండ్రు. మరి ఆన్లైన్లో చేయనటువంటి వాళ్ళ పరిస్థితి, మీరు చేయలేదు వాళ్ళు చేసుకోవద్దు అని చెప్పేసి ఏదైతే చెప్పిందో, చేయకుండా తీసుకొచ్చి మీకు ఇచ్చిందో వాళ్ళని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. చూద్దాం మరి ఏమవుతుంది అనేది. ఇప్పటికే ప్రభుత్వం 3 విభాగాలుగా విభజించి ఇది 4 విభాగాలుగా విభజించడం జరిగింది. 50,000, ₹1,00,000, 2 లక్షలు, 4 లక్షలు. వాటి కోసమే ఈ దరఖాస్తులన్నీ ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉన్నాయి. ఇప్పటికే 14 నుంచి 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారట. మరి ఇంకా ఇవాళ ఇంకా 1,00,000 పెరుగుతుందో 20 లక్షల వరకు అవుతుందో తెలియదుగా, చూడాలి. 14 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఆఫ్లైన్లో వచ్చిన మరో 2 లక్షలకు పైన దరఖాస్తులను నెట్వర్క్ ఇబ్బందుల వల్ల ఆన్లైన్ చేయలేకపోయారు.
వరుస సెలవులు, నెట్వర్క్ ఇబ్బందుల దృష్ట్యా మరో వారం రోజులు గడువు పెంచాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాలు సీఎంకు లేఖలు రాసినాయి. శుక్ర, శని, ఆదివారాల్లో సర్వర్ బిజీగా ఉండడంతో చాలా మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఒక్కో దరఖాస్తుకు గంటకు పైగా సమయం తీసుకుంటుందని తెలిసింది. రద్దీ ఎక్కువగా ఉండడంతో కొన్ని మీసేవ కేంద్రాలకు రాత్రి వేళల్లోనూ తెరిచే ఉంచుతున్నారు. అర్ధరాత్రి కూడా సర్వర్ బిజీ అనే వస్తుంది. ఈ పథకం ప్రారంభంలో ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. నెట్వర్క్ ఇబ్బందులు, సెలవులు వంటి కారణాలతో గడువు ఈ నెల 14 వరకు పెంచుతూ ఆఫ్లైన్లోనూ దరఖాస్తుకు అనుమతిచ్చారు. దీంతో చాలామంది మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ఆఫ్లైన్లో సమర్పించారు. నెట్వర్క్ సరిగా పనిచేయకపోవడంతో ఆఫ్లైన్లో స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వీకరించిన దరఖాస్తుల్లో ఇంకా సుమారు 2 లక్షలకు పైన ఆన్లైన్లో నమోదు కాలేదని తెలిసింది. రేషన్ కార్డు లేని వాళ్లకు ఆదాయం సర్టిఫికెట్ తెలంగాణ ఏర్పడ్డాక తీసుకున్న కులం సర్టిఫికెట్ దరఖాస్తు సమయంలో తప్పనిసరి చేయడంతో వాటిని పొందడంలోనూ జాప్యమే జరుగుతుంది. అక్కడ కూడా నెట్వర్క్ సమస్య, సరిపడా సిబ్బంది లేకపోవడం, సెలవుల కారణంగా చాలా మంది ధృవపత్రాలు పొందలేకపోయారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. అయితే గడువు పెంపు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సోమవారం గడువు ముగుస్తుందని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి ఒకరు తెలిపారు. గడువు పొడిగించాలని చెప్పేసి ఎన్ఎస్యుఐ డిమాండ్ చేస్తా ఉన్నది. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువు మరో 10 రోజులు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లకు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు యడవల్లి వెంకటేశ్వర స్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇప్పుడు జూన్ 2వ తారీఖు నుంచి మేము చెక్కులు ఇస్తాం, పైసలు ఇస్తామని చెప్పిండు. మరి జూన్ 2వ తారీఖు వరకు అది అవుతుందా? మళ్ళీ ఈ స్క్రూటీ ఉంటుంది, ఓడబోత కార్యక్రమాలు ఉంటాయి, ఈ ఎమ్మెల్యేలు చూసుకోవాలి, ఎంపీలు చూసుకోవాలి. కాబట్టి మరి అది ఎట్లా ఉంటుంది? ఇంకో 10 రోజులు పొడిగించామని చెప్పేసి అంటా ఉన్నారు. సో మరి అది ఏ విధంగా ఉంటుంది? మరి ఈ విజ్ఞప్తులని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఏ విధంగా వాళ్ళు తీసుకొని మరి గడువు పొడిగిస్తారో లేదా అనేది చూడాలి. కానీ మొత్తం ఇచ్చినటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా ఈయాటికి మాత్రం లాస్ట్ డేట్ అయిపోతూ ఉన్నది. చూద్దాం మరి కాసేపట్లో ఏమైనా ప్రకటన వస్తుందా, ఈ సైట్ ఏమైనా క్లోజ్ అవుతుందా లేదా చూడాలి. పోటెత్తుతున్న దరఖాస్తులు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి మార్చి 16న నోటిఫికేషన్ జారీ చేసింది. 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. తొలుత దరఖాస్తుకు ఏప్రిల్ 5 వరకు చివరి తేదీగా నిర్ణయించింది. తర్వాత గడువును ఈ నెల 14 వరకు పెంచింది. 50,000 లోపు యూనిట్ ఏర్పాటు చేసుకునే వాళ్లకు 100%, మిగిలిన యూనిట్లకు 70 నుంచి 90% రాయితీని ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రచారం చేయడంతో యువత, రైతులు, వివిధ వర్గాలకు చెందిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రభుత్వాన్ని బదనం చేయాలనుకుంటే ఎవరైతే దరఖాస్తుదారులు మేము దరఖాస్తు చేసుకుంటా ఉన్నాం, ఆడిపోతే సర్వర్లు మొరాయిస్తూ ఉన్నాయని చెప్పేసి మీరు కనుక అట్లా భావిస్తే నేరుగా పోయి దరఖాస్తు ఫామ్ అక్కడ ఇయ్యి ఎంపీడీఓ కార్యాలయం. ఇక మిక్కిలి ఏం లేదు. ఇక ఎంపీడీఓ కార్యాలయం ఇచ్చినట్టయితేనే మేము ఆడ ఇచ్చిన మీరు రిసీవ్ కాపీ తీసుకోండి, ఆపరణ చేయరు. ఎందుకంటే మరి కనీసం ఆడ దరఖాస్తు చేయక, ఏదో ఆన్లైన్లో దరఖాస్తు కాక మీరు ఇక్కడ కూడా ఇవ్వకపోతే మనం రేపు అనడానికి ఏమి ఉండదు. కాబట్టి దరఖాస్తు ఫామ్ని అయితే మీరు అలా ఉన్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబరు, ఆదాయ సర్టిఫికేట్, కులం సంబంధించినటువంటి అంశం, వీటన్నిటి కూడా అలా 27 కాలమ్స్ ఉన్నాయి, 27, 29 ఉన్నాయి. వాటిని మొత్తం ఫిల్ చేసి మీరు అక్కడ ఎంపీడీఓ కార్యాలయం ఇవ్వండి. మరి వాళ్ళకి ఏమన్నా ఎంపీడీఓ కార్యాలయంలోకి వచ్చినటువంటి దరఖాస్తులను కూడా మేము పరిగణలోకి తీసుకున్నామని చెప్పేసి ఏమైనా ప్రభుత్వం చెప్పింది అనుకో, మీరు అక్కడ మీరు ఇబ్బంది పడి ఆడ మీరు అప్లై చేయలేకపోతారు. ఇప్పుడు ఇక్కడ ఇవ్వకపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఆ పని అయితే చేయరు. గడువు మాత్రం పొడిగిరు అనేది తెలియదు. మొత్తానికి ఇప్పటివరకు అయితే మాత్రం 16 లక్షల మంది ఈ సంబంధించినటువంటి ఆ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది.